ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. అందరూ బాగున్నారా? ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క మాటలు మనం ధ్యానించుకుందామా? అయితే క్రిస్మస్ నెల వచ్చేసింది. అందరూ కూడా యేసయ్య పుట్టినరోజు సంబరాలు చేసుకుంటూ ఉన్నారు. అయితే ఈ క్రిస్మస్లో మనందరికీ కావలసినటువంటి అత్యంత ప్రాముఖ్యమైన అవసరం ఏమి ఉంది అనేది మనం తెలుసుకుందాం. ఈ లోకానికి అత్యంత ప్రాముఖ్యమైనటువంటి అవసరం ఒకవేళ ఇన్ఫర్మేషన్ అయితే, దేవుడు ఈ లోకానికి బాగా చదువుకున్న ఒక వ్యక్తిని పంపించి ఉండేవాడంట. ఈ లోకానికి కావలసిన అత్యంత ప్రాముఖ్యమైన అవసరం ఒకవేళ టెక్నాలజీ అయితే, దేవుడు ఒక సైంటిస్ట్ని లోకానికి పంపించి ఉండేవాడంట. ఈ లోకానికి కావాల్సిన అత్యంత ప్రాముఖ్యమైన అవసరం ఒకవేళ డబ్బు అయితే కనుక, దేవుడు మంచి ఎకనామిస్ట్ని ఈ లోకానికి పంపించి ఉండేవాడంట. ఈ లోకానికి కావాల్సిన అత్యంత ప్రాముఖ్యమైన అవసరం ఒకవేళ ప్లెజర్, ఆనందం అయితే కనుక, దేవుడు ఈ లోకానికి మంచి ఎంటర్టైనర్ని పంపించి ఉండేవాడంట. కానీ నిజానికి ఈ లోకానికి కావాల్సిన అత్యంత ప్రాముఖ్యమైన అవసరం ఏమిటంటే క్షమాపణ మరియు విమోచన, ఫర్గివ్నెస్ అండ్ రిడెంప్షన్. ఈ రెండు కూడా ఈ లోకానికి కావాల్సిన అత్యంత ప్రాముఖ్యమైనటువంటి అవసరాలంట. అందుకే దేవుడు ఎవరిని పంపించాడో తెలుసా? రక్షకుడిని పంపించాడు. ఎందుకంటే నీ పాపాన్ని క్షమించడానికి, నిన్ను నీ పాపం నుండి విమోచించడానికి. అందుకే యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనంలో ఈ మాట ఉంటుంది. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుణ్ణి పంపాడు అని చెప్పి. అయితే యేసయ్య ఎందుకు ఈ లోకానికి వచ్చాడో ఈ మాటల ద్వారా మనకు అర్థమవుతుంది. ఈ మాటలు వింటున్నటువంటి నీవు దేవుని యొక్క క్షమాపణ పొందుకున్నావా? నీ పాపము నుండి నీవు విమోచన పొందుకున్నావా? ఒకవేళ లేకపోతే యేసయ్య నీ కోసమే ఈ లోకానికి వచ్చాడు, నీ కోసమే ఈ లోకంలో జన్మించాడు. యేసయ్య నుంచి క్షమాపణ పొందుకుంటావా? యేసయ్యను, దేవా నా పాపం నుంచి నన్ను విమోచిస్తావా అని అడుగుతావా?